చెప్పరా. ఇన్నాళ్ళుగా ఈరబద్దుని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? ముందు జాగ్రత్త. నీ అన్నని చంపాను, నీ మొగుడిని చంపాను. అందుకే భయం. కాదు కాదు, ముందు జాగ్రత్త. దొరా దొరా, ఏంట్రా? ప్రభాకర్ మన లారీలన్నీ పట్టేశాడు. మా వాళ్ళంతా తప్పించుకున్నారు. రాజు మాత్రం దొరికిపోయాడు. ఈలైతే రాజైన పేనాలతో తీసుకురా, లేదంటే అక్కడే చంపి పారైపో. నరికిన గంధం చెట్లను దంతాలను ఎక్కడికి చేరవేస్తున్నారు? చెప్పను. ఎక్కడికి చేరవేస్తున్నారో చెప్పరా. చెప్పను. చెప్పవు? చెప్తాను చెప్తాను. చెప్తాను. ఆయుధాలన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను చెప్పను. చెప్పవా? నమస్కారం సార్, నేను జ్యోతి రిపోర్టర్ని. వీరభద్రం దాచిపెట్టిన గంధం చెట్లు, ఏనుగు దంతాలను ఎలా కనిపెట్టారు సార్? మా డిపార్ట్మెంట్ లో ఉన్న అందరి సహాయం వల్ల, ఇతనిచ్చిన చిన్న వార్త వల్ల ఇవన్నీ మేము కనిపెట్టగలిగాం. సార్, టీవీ కవరేజ్ చేస్తున్నాం, ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. వీరభద్రానికి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు అధికారులు వార్తలు అందించేవారు. ముందు మేం వాళ్ళందరినీ కనిపెట్టేశాం. ఆ తర్వాత వాడి స్మగ్లింగ్ లారీలు బయటికి రాకుండా అన్ని రోడ్లు మేము బ్లాక్ చేశాం. బయట నుంచి వాడికి చేరే అన్ని సహాయాలను అరికట్టేశాం. అందుకే అవన్నీ ఈజీగా పట్టుకోగలిగాం. తొందరలో వాడిని కూడా పట్టుకుంటాం. కంగ్రాట్స్ మిస్టర్ ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్ ప్లీజ్. నమస్కారం అమ్మా. రావయ్య. ఏమిటి నాయనా, ఏమిటి విషయం? ఏం లేదమ్మా, అయ్యగారు నేను వీరభద్రం గారి స్మగ్లింగ్ లారీస్ పట్టుకున్నాం కదా, అది టీవీలో చూపిస్తున్నారు, చూద్దామని వచ్చాను. నమస్కారం. కొండపల్లి ప్రాంతంలో దొంగతనంగా సాగే తుపాకీల ఫ్యాక్టరీ ఒకటి పట్టుబడింది. ఇక్కడ తయారయ్యే తుపాకీలు గంధం చెట్టు స్మగ్లింగ్ చేసే వీరభద్రంకు పంపిస్తున్నట్టుగా తెలియవచ్చింది. వీటన్నిటితో పాటు దాచిపెట్టబడిన ఏనుగు దంతాలను, గంధం చెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ సాహసించి వెళ్లలేని అడవి ప్రాంతాలలోకి బహు సాహసంతో వెళ్లి ఈ కార్యం సాధించిన వారు డిఎస్పీ గంగాధర్. వీటిని కనిపెట్టిన ఘనత డిఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికే చెందుతుంది. ముందు ఫారెస్ట్ లో ఉన్న బందిపోట్లను కనిపెట్టాం. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమైన వార్తను అందించారు. ఆ వార్త వల్లనే అంతా కనిపెట్టాం. ఇందులో ఏముందండి, ప్రజలకు సేవ చేయడానికే కదా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇది కూడా చేయలేదంటే ఈ పదవి ఎందుకు? ప్రజలకు సేవ చేసే నిజమైన సేవకుండే. బాబు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏమిటమ్మా ఇదే అన్యాయంగా ఉందే. సార్ కష్టపడి పట్టుకుంటే ఎవరో పట్టుకున్నారని కదలుతున్నారే. ఈ వార్త ఇచ్చింది ఎవరో తెలుసుకుని వాడికి సక్రమంగా థ్యాంక్స్ చెప్పొస్తానమ్మా. ఏమండి, మీరు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళేటట్టుగా లేరు. పట్టుకున్నది నేనని చెప్పడానికి ఆవేశపడలేదు. ఈ దేశాన్ని నాశనం చేసే కిరాతకుని అంతం చేయడానికి నేను చేసిన ప్రయత్నం మరెవరికీ తెలియలేదని నేను బాధపడలేదు. కానీ పచ్చి రక్తం తాగే పులికి ఆవుతోలు కప్పి ఇది ఆవని ప్రజల్ని మోసగించడం నేను ఒప్పుకోలేను. కష్టపడ్డందుకు ఫలితం ఒక చోట దొరకపోయినా ఇంకొక చోట దొరుకుతుందని కురాల్లో రాసింది బాబు. అమ్మా, చేలకు వెళ్లే నీళ్లు పచ్చగడ్డికి వెళ్లి గడ్డి పెరిగితే తప్పు లేదు. కానీ సజ్జనులకు చేరవలసిన పేరు కొందరు దుర్మార్గులకు చేరి వాళ్లు పెరిగితే ఈ దేశానికే క్షేమం కాదు.
వీరభద్రానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? తెలీదు. వీరభద్రానికి డిఎస్పీకి ఏంటి సంబంధం? తెలీదు. వీరభద్రానికి కలెక్టర్కి ఏంటి సంబంధం? తెలీదు. తెలీదా? వీరభద్రాన్ని పట్టుకోవడానికి నేను, డిఎస్పీ, కలెక్టర్ ముగ్గురం వేసుకున్న ప్లాన్ ఎలా వీరభద్రానికి తెలిసిందో అప్పుడే నాకు తెలుసురా వీరభద్రానికి వాళ్ళకి సంబంధం ఉందని. నాకేమీ తెలియదు. ఏదీ తెలియని నువ్వు ప్రాణాలతో ఉండడం వేస్ట్. అన్ని నిజాలు చెప్తాను. మేము చేసే అన్ని అరాచకాలకి రూలింగ్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, గవర్నమెంట్ లో పెద్ద పోస్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ వీరభద్రానికి తోడుగా ఉన్నారు. పాలకపక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తప్పు చేశారంటున్నారు. అందరూ దుర్మార్గులేనే సార్? కాదు, ప్రజా శ్రేయస్సుకై పాటుపడే ఎందరో మంచి వాళ్ల మధ్య రాజకీయాన్ని వ్యాపారంగా, ఆకతాయితనంగా, రౌడీ సామ్రాజ్యంగా మార్చాలనుకునే వాళ్ళు ఉన్నారని అంటున్నారు. ఈ దేశానికి సేవ చేస్తామని చెయ్యకుండా ఊసర వెల్లుల్లా మారే అధికారుల గురించి మాత్రం చెప్తున్నా. వాళ్ళెవరెవరో మీ దగ్గర ఆధారాలున్నాయా? ఆధారం లేదంటే మిమ్మల్ని కలుసుకునేవాడినే కాను. వాళ్ళ పేర్లు చెప్పగలరా? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు. ఏమిటా ఇది? వాట్ ఇట్ ఈస్? నువ్వేమైనా దేశాన్ని రక్షించడానికి వచ్చిన బుద్ధుడివా, లేక మళ్ళీ స్వాతంత్రం తేవాలనుకుంటే గాంధీవా? తీసుకునే జీతానికి ఒళ్ళు వంచి పనిచేసే గవర్నమెంట్ సర్వెంట్ సార్. అప్పుడు మేమంతా గవర్నమెంట్ సర్వెంట్ కాదా? కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా పోలీసులు కాలేరు, సంతకం పెట్టి జీతం తీసుకునే వాళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్లు కాలేరు. పొగరుగా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు మాత్రం గవర్నమెంట్ సర్వెంట్సా? అందుకు నీకు అధికారం లేదు. తెలిసిన నిజాల్ని బయట పెట్టేందుకు అధికారం అవసరం లేదు, ఎవరికి భయపడనక్కర్లేదు. నువ్వేమైనా హరిశ్చంద్రుడికి పక్కింటి వాడిని అనుకుంటున్నావా? నా ఇంటికి పక్కింట్లో హరిశ్చంద్రుడున్నాడని ఇప్పుడు మీరు చెప్తేనే సార్ తెలిసింది. ప్రభాకర్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. సారీ సార్, నా చేత మాట్లాడిస్తున్నారు. నేను కలెక్టర్ అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. నేను సాధారణ మనిషికి విలువిచ్చే వ్యక్తిని, కానీ మీరు మీ పదవిని గౌరవించకుండా నడుచుకుంటున్నారు. స్వతంత్ర దినం నాడు, రిపబ్లిక్ దినం నాడు జెండా ఎగరేయడం మాత్రమే కాదు సార్ కలెక్టర్ పని. ప్రజల్ని కలుసుకుని వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పి పిటిషన్లు తీసుకుని కాల్చేయడం కాదు సార్ కలెక్టర్ పని. రాజకీయ నాయకులకు సలాములు కొడుతూ కూలీల నోట్లో మట్టి కొట్టడం కాదు సార్ కలెక్టర్ పని. ఆ విషయం నువ్వు అడగకూడదు. ఎందుకు సార్ అడగకూడదు? ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉంది. అడిగే హక్కు లేదా? తప్పు నిలదీసి అడగకూడదా? తప్పు తప్పుని మురుగుతున్నావే, ఏమిటి నువ్వు కనిపెట్టిన తప్పు? వీధుల్లో లైట్స్ వెలగడం గురించి బాధపడే మీరు లేని వాళ్ళ కడుపులు మండినా చూస్తూ ఊరుకోవడం తప్పు కాదా సార్? ప్రజా బలాన్ని పెంచడానికి వచ్చిన మీరు ప్రతి స్వార్థ ప్రజానాయకుడిని పెంచడం తప్పు కాదా సార్? రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని వస్తే అపాయాన్ని ఊహించి బందోబస్తు ఏర్పరిచే మీరు గవర్నమెంట్ సొత్తును దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్పు కాదా సార్? ప్రజల వసతులకై రోడ్లు వేయించని మీరు వీరభద్రం స్మగ్లింగ్ లారీలకు మాత్రం రోడ్లు వేయించడం తప్పు కదా సార్? నాన్సెన్స్. ఆ విషయం నీకు అనవసరం. పత్రికల వాళ్ళకి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చావు? అది నేను అడిగే ప్రశ్నే. సరే, వాళ్లతో చెప్పకుండా మీతో చెప్పుంటే ఏం చేసేవారు? తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేవాడిని. ఏడిశారు. దొంగతనంగా నరికేసిన గంధం చెట్లని ఎవరు సార్ పట్టుకున్నది? ఈ డిఎస్పీనా? రాజ్యాంగ చట్టాన్ని మీరు ఏనుగుల్ని చంపి దాచిపెట్టిన దంతాలను ఎవరు సార్ పట్టుకున్నది? ఈ డిఎస్పీనా? ఒక అరాచక ముఠాకి తోడుగా ఉండేందుకు దొంగతనంగా నడిపించే తుపాకీ ఫ్యాక్టరీని ఎవరు సార్ పట్టుకున్నది? ఈ డిఎస్పీనా? అవి కనిపెట్టేందుకు క్లూ ఇచ్చింది ఎమ్మెల్యేనా? నీకు చెందవలసిన పేరు ప్రఖ్యాతి ఇతరులకు చెందాయనే ఆక్రోశంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ప్రజల కోసం శ్రమించడమే నా లక్ష్యం, పేరు కోసం, ప్రతిష్ట కోసం కాదు. మరి దేనికి ఎమ్మెల్యేని పట్టుకోవాలని ఎగురుతున్నావు? ఒక దొంగ తప్పించుకోవడం నేను ఒప్పుకోలేను. ఎమ్మెల్యేనే దొంగంటున్నావా? అప్పుడు నన్ను కూడా దొంగనేటావా? దొంగిలించేవాడు దొంగే, వాడికి సహాయం చేసేవాడు దొంగే. పదవిని దుర్వినియోగం చేసే వాళ్ళందరూ దొంగలే. మిస్టర్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? షట్ అప్. ఇది కలెక్టర్ ఆఫీస్, నీ ఆఫీస్ కాదు. కలెక్టర్ ఆఫీస్ లో నువ్వెవరన్నా అడగడానికి? మైండ్ యువర్ బిజినెస్. చట్టాన్ని కాపాడటంలో ఆయనకి భాగం లేదా? చట్టాన్ని కాపాడడంలో మాత్రమే అతనికి భాగం ఉంది. గంధం చెట్ల స్మగ్లింగ్ లో కూడా భాగం ఉంది. పార్టీ వాళ్లతోనూ భాగం ఉంది. కలెక్టర్ తో కూడా భాగం ఉంది. నువ్వు అడిగిన దాని సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. మీరు అడగాల్సిన ప్రశ్నలు వదిలేసి ఏవేవో అడుగుతున్నారు. వీరభద్రం అనుచరుడు రాజయ్యని పట్టుకున్నావే, వాడెక్కడ? నా భద్రతలో భద్రంగా ఉన్నాడు. ఒక నేరస్తుని పట్టుకుంటే పోలీసులకు అప్పగించాలి. నీ దగ్గర ఉంచుకోవడానికి పవర్ లేదు. నాకు పవర్ ఉంది. ఎవరిచ్చారు? నేనే తీసుకున్నాను. రాజయ్యని వెంటనే నాకు అప్పగిస్తావా లేదా? వీల్లేదు. చట్టాన్ని కాపాడేందుకు ఇప్పుడే నేను నిన్ను అరెస్ట్ చేయగలను. ధర్మ న్యాయాలను కాపాడేందుకు ఏదైనా నేను చెయ్యగలను. ఏం చెయ్యగలను? నా మీద చేయి వేసి చూడు. వేస్తే లీగల్ కు లీగల్, ఇల్లీగల్ కి ఇల్లీగల్,
రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెడీ డిఎస్పీ? కలెక్టర్ గారు, ఆయనే తెల్లమొహం వేసుకుంటే ఆయన అడుగుతావేంటయ్యా? యూ ఎస్ గివ్ ద లైన్. హలో. ఎస్ సార్, ఎస్ సార్. అది పత్రికల వాళ్ళకి మేము ఇవ్వలేదు సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. పవర్ అంతా నేనే తీసుకున్నానన్నావే, మొత్తం పవర్ చేతిలో ఉన్నవారు నిన్ను రమ్మంటున్నారు. ఏమిటి తెల్లమొహం ఇస్తున్నావు? నిన్ను ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు.